వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ దేవుడిపై భారం. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం పర్షియా దేశంలోని ఒక గ్రామంలో ఫకీరు ఒకడు ఉండేవాడు. వాడు వట్టి మూర్ఖుడు, సోమరిపోతూను. కాళ్ళు చేతులు ఉండి కావలసినంత బలం ఉన్నా కష్టం చేసి బ్రతకాలన్న ఇచ్చలేదు వాడికి. కడుపు నింపడం కోసం యాచన చేసేవాడు. కొంతకాలానికి వాడికి ఊళ్ళో భిక్షం పెట్టేవాళ్ళే కరువయ్యారు. ఇక ఆ ఊళ్ళో ఉండటం సాధ్యపడదనిపించి ఒకనాటి ఉదయం పక్క ఊరికి బయలుదేరాడు ఫకీరు. మధ్యలో ఒక పెద్ద అడవి దాటవలసి వచ్చింది. ఫకీరు అడవి గుండా ప్రయాణం చేస్తూ ఉండగా ఒకచోట కాళ్ళు చేతులు లేని నక్క ఒకటి కనిపించింది. ఆశ్చర్యపోయాడు ఫకీరు. ఆహా, భగవంతుని సృష్టి! కాళ్ళు చేతులు లేకుండా ఈ నక్క ఈ భయంకర అటవిలో ఎలా జీవిస్తున్నట్టు, ఆహారం ఎలా సంపాదించుకుంటున్నది? ఫకీరు ఇలా అనుకుంటూ ఉండగా పెద్ద పులి ఒకటి జింకను చంపి అటుగా ఈడ్చుకొని వచ్చింది. పులిని చూడగానే ఫకీరు ఒక పొదచాటున నక్కి కూర్చున్నాడు. పెద్ద పులి తన ఆకలి తీరే వరకు జింకను కొంతవరకు తిని మిగిలిన దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. పులి తినగా మిగిలిన జింక దేహాన్ని కాళ్ళు చేతులు లేని ఆ మొండి నక్క తిని ఆకలి తీర్చుకున్నది. ఫకీరుకు ఒక గొప్ప సత్యం తెలిసి వచ్చినట్టుగా అనిపించింది. సకల జీవ పోషకుడైన సర్వేశ్వరుడే ఆ మొండి నక్కకు అవసరమైన ఆహారాన్ని సకాలంలో దానికి అందజేస్తున్నాడు. భగవంతుడు ఆ మొండి నక్కకు ప్రతిరోజు దాని ఆహారం అందిస్తున్నట్టే నాకు మాత్రం ఎందుకు అందించడు? ఏమైనా సరే ఇక మీదట నేను ఎవరిని తిండి యాచించబోను. భగవంతుణ్ణి నమ్ముకుంటాను. నక్కలాగే నేను ఒక మూల కూర్చుంటాను. నా దినభత్యం భగవంతుడే నా దగ్గరికి పంపిస్తాడు అని నిశ్చయించుకొని ఆ ఫకీరు గ్రామం వైపుగా ప్రయాణించసాగాడు. అతను పక్క గ్రామం చేరి తిన్నగా మసీదు వద్దకు పోయి జోలె కట్టి మసీదు ముందు నిలబడ్డాడు. అక్కడున్న ఒక పెద్ద మనిషి ఫకీరును చూసి, అయ్యా, ఇక్కడ ఎవరూ లేరు, మరొక చోటికి పోయి యాచించు అని సలహా ఇచ్చాడు. ఇల్లంటూ ఉన్న తరువాత ఎవరు ఉండకపోవటమేమిటి? ఇందులో ఉండేవారు దీనుల అవస్థకు జాలి చందరా అన్నాడు ఫకీరు. ఆ పెద్ద మనిషి చిరాకు పడుతూ, ఇక్కడ ఉండేది ఎవరనుకున్నావు? నీకు నాకు ప్రాణం ఇచ్చినవాడు, సకల జీవ పోషకుడు అయిన సర్వేశ్వరుడు. అతన్ని అపహాస్యం చెయ్యకు, దయ ఉంచి వెళ్ళిపో అని అన్నాడు. సర్వేశ్వరుడి ఇంటి ముందు యాచించి వట్టి చేతులతో వెళ్ళిపోవటమేమిటి? ఏమైనా సరే నా భిక్షాన్ని తీసుకోకుండా ఇక్కడ్నించి పోను అంటూ ఫకీరు ఒక చెట్టు నీడన జోలెదింపి, దీనపోషక, నీ అదృశ్య భాండాగారం నుంచి నా దినభత్యాన్ని పంపించు అంటూ బైఠాయించాడు. ఫకీరు ఆ ఊరికి కొత్త కావటం చేత అతన్ని గురించి పట్టించుకున్నవాడే లేకపోయాడు. కొంతకాలానికి తిండి లేక ఫకీరు శుష్కించిపోయాడు. అతని కండలన్నీ కరిగిపోయి చర్మము, ఎముకలు మిగిలాయి. ఫకీరు అవసాన దశకు చేరుకుంటున్నాడు. ఆ సమయంలో మసీదు అంతర్భాగం నుంచి ఈ మాటలు వినిపించాయి. మూర్ఖుడా, నీవు కాళ్ళు చేతులు లేని మొండి నక్కవా? శక్తి కలిగి ఎంగిలి మెతుకులకు ఆశపడటం నీచం. కాయ కష్టంతో పరుల సౌఖ్యానికి పాటుపడే వారిని నేను అనుగ్రహిస్తాను. ఈ మాటలు విని ఫకీరు సిగ్గుపడ్డాడు. అతనికి జ్ఞానోదయమైంది. కొన ప్రాణంతో అతను మసీదు నుంచి బయటపడి ఆనాటి నుంచి కాయకష్టం చేసి నలుగురిలో పరువుగా బ్రతకసాగాడు. ఇలా దేవుడిపై భారం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ పనికిమాలిన ధనం. ఈ కథను రాసిన వారు ఆర్ శ్రీనివాసరావు. ఇక కథలోకి వెళ్దాం. ఒక దేశంలో ఒక మహాధనికుడు ఉండేవాడు. ఆయన తన ధనమంతా 3 పీపాలలో ఉంచి వాటిని నేలమాళిగలో ఉంచాడు. ఒకదాని నిండా బంగారు నాణేలు, రెండవ దాని నిండా వెండి నాణేలు, మూడవ దాని నిండా రాగి నాణేలు ఉండేవి. ఆ దేశం మీదికి పొరుగు దేశపు సేనలు దండెత్తి వచ్చాయి. అవి అపజయమన్నది లేక దేశాన్ని జయించుకుంటూ రావటం చూసి ధనికుడు పారిపోవటానికి నిశ్చయించాడు. ధనపు పీపాలు వెంట తీసుకుపోవటం అసాధ్యం కనుక ఆయన మైనాన్ని కరిగించి 3 పీపాలలోని నాణేల మీద పోయించి
నేలమాళిగకు తాళం కూడా వెయ్యకుండా సకుటుంబంగా దేశం విడిచి పారిపోయాడు. కొద్ది రోజులకు శత్రు సైన్యాలు వచ్చి ధనికుడిండిన నగరాన్ని ఆక్రమించాయి. సేనాపతి దగ్గర ఉండి ధనికుల ఇళ్లలో ఉన్నదంతా స్వాధీనపరుచుకుంటున్నాడు. పారిపోయిన ధనికుడి ఇంటగల పీపాలు ఆయన దృష్టిలో పడ్డాయి. ఇవి మైనం పీపాలు, అందుకే ఇంటి యజమాని వాటిని వదిలేసి వెళ్ళాడు. వీటిని ఎవరైనా కొంటారేమో చూడండి అని శత్రు సేనాపతి తన భటులకు చెప్పాడు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఎవరూ వాటిని కొనటానికి రాలేదు. చివరకు ఒక పేదవాడు వచ్చి, అయ్యా, నేను మైనం వత్తులు చేసి అమ్ముకొని జీవించేవాణ్ణి. నాకా పీపాలు చవకగా ఇప్పించండి అని అడిగాడు. శత్రు సైనికుడొకడు ఆ పేదవాడిచ్చిన చిల్లర డబ్బుల్ని జేబులో వేసుకొని, వీటికి కాపలా కాయలేక చస్తున్నాను. ఈ పీపాలను త్వరగా ఇంటికి పట్టించుకుపో అని అన్నాడు. మైనం వత్తులువాడు కూలీల ద్వారా ఆ 3 పీపాలను తన ఇంటికి చేరవేయించాడు. శత్రువులు వెళ్ళిపోయి పరిస్థితులు స్థితిమతమయ్యాక ఆ పేదవాడు మైనం వత్తులు తయారు చేద్దామని ఒక పీపాలోకి చెయ్యి పెట్టేసరికి చేతికేదో గట్టిగా తగిలింది. ఏమిటా అని పైకి తీసి చూస్తే బంగారు నాణేలు. అతడు ఆశ్చర్యపడి ఇంకా జాగ్రత్తగా చూసేసరికి మైనం కింద పీపా నిండా బంగారు నాణేలే. పేదవాడు ఆత్రంగా మిగిలిన 2 పీపాలని పరీక్షించి వాటి నిండా వెండి, రాగి నాణేలున్నట్టుగా తెలుసుకున్నాడు. అతనికి అంతులేని ఆశ్చర్యము, సంతోషము కలిగాయి. అయితే అతను ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వక ధనపు పీపాలున్న గదికి గట్టి ద్వారము, తాళము, మిగిలిన బందోబస్తుల్ని ఏర్పాటు చేసి దారిద్ర్య భయం లేకపోయినా పైకి పటాటోపం ఏమీ కనపడకుండా సుఖంగా జీవయాత్రని గడపసాగాడు. కాలం గడుస్తుంది. ఆ పేదవాడి దగ్గర ఉన్న నిధి ఎప్పటికి ఖర్చుగాను ఏ జమీందారులాగానో బ్రతకటం ప్రారంభిస్తే ముప్పు తప్పదు. అందుకని ఒకనాడు తన మిత్రుడైన దర్జీ దగ్గర బట్టలు కుట్టించుకొని అతను దర్జీకి గుప్పెడు బంగారు నాణేలిచ్చాడు. దర్జీ ఆశ్చర్యపోయి, ఇంత డబ్బేమిటి, నేను తీసుకోను, నా కుట్టుకూలి నాకిచ్చేయ్ చాలు అని అన్నాడు. నా దగ్గర పీపాడు బంగారముంది, ఏం చేసుకునేది? నువ్వేమైనా ధనవంతుడివి కనుకన ఈ బంగారం ఉంచు అన్నాడు మైనం వత్తులు చేసేవాడు. ఈ మాటలో దర్జీకి ఏమాత్రమూ నమ్మకం కుదరలేదు. నీకంత బంగారం ఎట్లా వచ్చింది? మతి చెడినట్లుగా మాట్లాడుతున్నావే అన్నాడు దర్జీ. నా వెంటరా, కల్లారా చూద్దువుగాని అని మైనం వత్తులు చేసేవాడు తన దర్జీ మిత్రుణ్ణి తీసుకుపోయి పీపాలలో ఉన్న బంగారు నాణేలు, వెండి నాణేలు, రాగి నాణేలు చూపించి, ఇదంతా నేనేం చేసుకునేది? ఇందులో సగం నీకిస్తాను, పట్టుకుపో అని అన్నాడు. దర్జీ తన జేబులో 2 గుప్పిళ్ళు బంగారం తీసి పోసుకొని, ఇది చాలు నేను జీవితాంతం దాకా సుఖంగా బ్రతకటానికి. నేనొకటి చెబుతాను విను. ఈ డబ్బు నువ్వు 1000 సంవత్సరాలలో కూడా ఖర్చు చెయ్యలేవు. చూసి సంతోషించవలసిందే. ఇది వట్టి నిరర్ధకమైన డబ్బు. అందుచేత దీన్ని రహస్యంగా పేదవాళ్ళందరికీ పంచెయ్. వాళ్ళైనా సుఖపడిపోతారు. డబ్బు సద్వినియోగమవుతుంది అని అన్నాడు. మైనం వత్తులు చేసేవాడికి ఈ సలహా నచ్చింది. అతడు రహస్యంగా తన వెండి బంగారాలను వాళ్లకు వీళ్లకు చాలా వరకు పంచేసి మిగిలిన దానితో జీవితాంతం వరకు హాయిగా గడిపాడు. ఇలా పనికిమాలిన ధనం అనే ఈ కథ సమాప్తమైంది.